माता की, भारत माता की, भारत माता की। ఎంతో మంది గొప్ప గొప్ప స్వాతంత్ర యోధులు పుట్టిన దేశమండి మనది. మన్నెం గుండెల మంటే రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని, గుండుకెదురుగా గుండెని నిలిపిన తెలుగు సింగముల తెగువగని అని అల్లూరి సీతారామరాజు రొమ్ము విరిచి గుండెలకి తుపాకీ గుండెలకి ఎదురుగా వెళ్ళారండి. అంత గొప్ప సమరయోధులు పుట్టిన దేశమండి మనది. ఎక్కడో బంగ్లాదేశ్ లోని, మరెక్కడో పహల్గామ్ లోని, కాశ్మీర్ లోని ఎంతో మంది హిందువుల్ని వేధిస్తూ రోధిస్తున్నారండి. తుపాకీ గుళ్ళతో బాధిస్తున్నారండి. చంపి చంపి నాశనం చేస్తున్నారండి. రేపటి రోజున మన వరకు రాకపోదని గ్యారంటీ ఏంటి? సో హిందువులందరూ కూడా చెయ్యి కలిస్తేనే చెప్పట్లండి. సో హిందువులందరూ కూడా చెయ్యి కలిపి బాయి బాయి అనుకొని అందరం కలిసి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుకు అడుగు వేద్దామని అనుకుంటున్నామండి. దయచేసి అందరూ కూడా సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఎదుర్కోవాలి. పర్టికులర్లీ యోగాలో అహింస అని చెప్తాము. ఎస్, అహింస పాటిస్తాము. కానీ శ్రీకృష్ణుడు లాగా ఆ మహాభారతము ఎవరైనా మంచిగా చేసుకోరా దుర్యోధనుని చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ ఆ ఎక్స్ప్లెనేషన్తో విని ఉంటే మహాభారతమే కాకుంటుండే. సో ఆయన మహాభారతం చేశారు. అలాంటిది అవసరం ఉంటే దానికి కూడా మనం చేయాలి. భారత్ మాతాకి పాయింట్ చెప్పారు, సద్గతి ప్రాప్తి రస్తు అని చెప్పారు. అది మనం చెప్పాలి. మరి నేను వాట్సాప్లో చాలా మందికి చెప్తుంటాను, ఆర్ఐపి అనేది మన దాంట్లో లేదు, సద్గతి ప్రాప్తి రస్తే చెప్పాలి. సార్ క్షమించాలి. ఈ మనకి అవకాశం కల్పించిన ఓం ప్రకాష్ గారికి, అలాగే కమ్యూనిటీ హాల్ మెంబర్స్కి, పెద్దలందరికీ కూడా నమస్కారం. చాలామంది యోగా టీచర్లు చాలా శ్రమ కోర్చి చాలా దూరం నుంచి వచ్చారు. చాలా కష్టపడి వాళ్ళ పర్సనల్ వర్క్స్ కూడా వదిలేసి సండే కష్టపడి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ప్రధానంగా ఇక్కడ పెద్దలందరూ మాట్లాడిన కూడా చాలా సత్యం ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు జరిగేది ఏంటంటే, హిందువులందరూ కూడా సనాతన ధర్మం ఫాలోవర్సే. హిందూ అనే పదం సనాతన ధర్మం నుంచి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవద్గీతని తీసుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. భగవద్గీతను ఒక ఎసెన్స్ని మన జీవితంలో ఫాలో చేయాలి. అలా భగవద్గీతను చదివిన మనిషి కూడా ఒక నిజమైన మానవుడిగా మారి అందరినీ గౌరవిస్తాడు. అదే తన హిందూ మతాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే శక్తి వస్తుంది. దయచేసి మన యోగా కమ్యూనిటీలు అందరూ కూడా మన క్లయింట్స్కి కానీ, మనతో పాటు నడిచేటటువంటి మన సహోదరులకి, సహోదరిమణులు అందరికీ కూడా భగవద్గీతను దయచేసి టీచ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సురేంద్ర గారు మాట్లాడతారు. విచ్చేసిన అందరి ఫ్రెండ్స్ కి చాలా చాలా థ్యాంక్స్. అట్లానే ఇక్కడ రూపేందర్ గారు మనకి ఈ ర్యాలీ గురించి హెల్ప్ చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ గురించి. సో ఇక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్ అందరు మెంబర్స్ కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మనం ఇలా ర్యాలీ తీయడం ఒక ఎత్తు, ఒక సపోర్ట్, కానీ అక్కడి వరకు ఎలా తెలుస్తుంది అనేది ఇంపార్టెంట్. సో మన వాకు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇది గవర్నమెంట్కే కానీ, లేకపోతే అక్కడ ఉన్న బంగ్లాదేశ్కి కానీ, లేకపోతే వెస్ట్ బెంగాల్ కానీ మనం అనేది ఎట్లాంటి సపోర్ట్ తీసుకెళ్తున్నాం అది ఇంపార్టెంట్. హిందూయిజం నిలబడాలంటున్నారు కానీ ఏ వేలో? సో దే స్టార్టెడ్ ద టెర్రరిజం, దే స్టార్టెడ్ ద సోషల్ వార్. సో వాట్ వీ కెన్ స్టార్ట్ నౌ సోషల్ వార్. మనము ఎలా ఈ వార్ కి వాళ్ళు స్టార్ట్ చేస్తారు కదా, మనం ఎట్లా ఎండ్ చేయాలనేది ఇంపార్టెంట్. సో ఆల్రెడీ అహింస పరమో ధర్మ మనకు ఒక లైన్ నేర్పారు, రెండో లైన్ నేర్చుకోవాలి. ఎవరికైనా వచ్చా?
చెప్పాలి తెలుసు. ధర్మహింస తదైవచ. అహింస మంచిదే కానీ మనల్ని హింసించినప్పుడు మనం ఊరికే ఉండొద్దు. అందుకే అన్ని దేవతల చేతుల్లో ఆయుధాలు ఉండేవి. సో ఇప్పుడు మన చేతిలో ఆయుధం ఏంది? ఓట్. ఓట్ ఒకటి. ఇంకొకటి సోషల్ వాల్ వాళ్ళు క్రియేట్ చేస్తారు, మనం ఏం స్టార్ట్ చేయాలి? ఇప్పుడు మనం కూడా సోషల్ వార్ క్రియేట్ చేస్తున్నాము. వీ నీడ్ టు పర్చేజ్ ఓన్లీ ఆన్ అవర్ ఓన్ పీపుల్ పాయింట్ అనేది వాళ్ళకి చూపించాలి కంపల్సరీ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. భారత్. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఈ ర్యాలీలో ఒక్కొక్కరు ఎంతో ఆవేశంతో ఉన్నారని అర్థమైంది. మన ఐక్యతని పెంచుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఏ ఒక్కరికి ధైర్యం ఉండదు మన మీద అటాక్ చేయడానికి. మన వైపు కన్ను చూడని కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. నేను చెప్పిందంతా మనం అందరము అలర్ట్గా ఉండి ప్రతి నిమిషము మన సంపాదనే కాకుండా దేశాన్ని గురించి ధర్మాన్ని గురించి అలర్ట్గా ఉంటే మన దేశము ఇంకా ఎన్నో ఏండ్లు సూర్యుడు ఉన్నంత వరకు మన దేశము, మన హిందూ సనాతన ధర్మము ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సరే.